పూనం కౌర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, పరిచయం అవసరమైన పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలిసినటువంటి యాక్టర్. 2019 2024 మధ్య కొంతమంది కడపకు చెందినటువంటి వ్యక్తులు ఆవిడను సంప్రదించారు. ఎందుకు సంప్రదించారు? ఒక రాజకీయ లక్ష్యం కోసం సంప్రదించారు. ఏంటా రాజకీయ లక్ష్యం అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి బయటకు నీచంగా మాట్లాడారు. పదవి ఆఫర్ చేశారు, డబ్బు ఆఫర్ చేశారు. ఆ రెండు కూడా తిరస్కరిస్తే బెదిరింపులకు దిగారు. బెదిరింపులు అంటే ఏంటో తెలుసా? నీ న్యూడ్ వీడియోలు, న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేసి మేము సోషల్ మీడియాలో పెడతాము, సైట్లలో పెడతామని బెదిరించారంట. అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మీద నీచంగా మాట్లాడాలని దిగజారిపోయారు. ఇది నేను చెప్పట్లా, స్వయంగా పూనం కౌర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారిని కావచ్చు, డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక అంటే ఒక మహిళను అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద రాజకీయం చేశారే, ఇది కూడా ఒక రాజకీయమేనని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఢీకొట్టండి, రాజకీయంగా ఢీకొట్టండి. ఎంత బలంగా ఢీకొడతారో అంత బలంగా ఢీకొట్టండి. మీరు ధైర్యంగా పవన్ కళ్యాణ్ ని ఢీకొట్టే దమ్ము లేక ఒక మహిళ చేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడించి రాజకీయం చేయాలి అనుకోవడం కూడా ఒక బ్రతికేనా? నాకు అర్థం కావట్లా. అది ఒక రాజకీయ పార్టీ చేసే పనా? మీరు రాజకీయ పార్టీని నడుపుతున్నారా లేదా బ్రోకల్ పార్టీని నడుపుతున్నారా?